ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు మీద అతను లడ్డూలను పవిత్రతను భంగం చేయటము, శ్రీవారికి అపఖ్యాతి తేవటము లాంటి అంశాల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేయటము చాలా సబబుగా ఉంది. అలాగే ఆయన పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలు దేవాలయాల్లో తమ ప్రాంతాల్లోని దేవాలయాల్లో పూజలు చేయటం అని చెప్పడం కూడా చాలా తెలివైన నిర్ణయము. అలాగే అన్నిటికంటే తెలివైన నిర్ణయం ఏంటంటే ఆయన ఆఖరి క్షణంలో తిరుపతి యాత్రను రద్దు చేసుకోవటం చాలా తెలివైన నిర్ణయంగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ హిందూయేతరులు లేకపోతే ఇతర మతాల వారు దేవాలయ ప్రవేశానికి ఖచ్చితమైన కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు ఎవరైనా పాటించాల్సిందే. గతంలో ఇందిరాగాంధీ పాటించారు, అబ్దుల్ కలాం గారు కూడా పాటించారు. డిక్లరేషన్ ఇవ్వటం అనేది డిక్లరేషన్ ఇవ్వటం అనేది చాలా సింపుల్ ప్రాసెస్. దానిని పెద్ద వివాదాంశం చేయటము రాజకీయ విజ్ఞత అనిపించుకోదు. అయితే జగన్మోహన్ రెడ్డి నేను చాలాసార్లు ఇంతకుముందు వెళ్ళాను కదా, ముఖ్యమంత్రిగా వెళ్ళాను, లేకపోతే ప్రధానితో వెళ్ళాను, ఇవన్నీ చెప్తున్నారు. ఆయన చెప్పేది వాస్తవమే, కానీ ఆయన గతంలో వెళ్ళినప్పుడు చాలాసార్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానం మీద వెళ్ళారు. ఆహ్వానం మీద వెళ్ళటం వేరే, తను వ్యక్తిగత హోదాలో కానీ లేకపోతే రాజ్యాంగబద్ధంగా ఏ హోదా లేని పరిస్థితిలో వ్యక్తిగా కానీ లేకపోతే కేవలం ఎమ్మెల్యే కానీ వెళ్ళేటప్పుడు అన్యమతస్తులైతే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డిక్లరేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన కూడా తెలిసి ఉంటుంది. అందుకని ఆయన ఆఖరి క్షణంలో యాత్ర రద్దు చేసుకున్నారు. ఆయనకి అలా డిక్లరేషన్ ఇవ్వటము సమంజసంగా లేదా అనేది మనకు తెలియదు. ఖచ్చితంగా ఆయనకి కొన్ని రిజర్వేషన్స్ ఉండవచ్చు. నేను చాలాసార్లు వెళ్ళాను, 2009 నుంచి వెళ్తున్నాను, అప్పుడెప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి అనేది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు మనం సమాధానం చెప్పలేం. 2009 అంటే వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళి ఉండవచ్చు, లేకపోతే తర్వాత కూడా వెళ్ళి ఉండవచ్చు. అలాగే ఆయన అసలు డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెళ్ళారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి నుంచి తొలగించాలని, ఆయన మంత్రివర్గంలో వారిని కూడా తొలగించాలని ఒక కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్ భట్టు దేవానంద్ గారు గౌరవ జస్టిస్ భట్టు దేవానంద్ గారు దీనిపై తీర్పు ఇచ్చారు. ఆ తీర్పులో చాలా అంశాలను ఆయన చర్చించారు. ఆ అంశాలను కొంచెం తెలుసుకోవటం మనకి సమంజసంగా ఉంటుంది. ఏంటంటే ఒక సమాచారం లేకుండా ఏదో ఆవేశాలు అంటే వైసీపీ అభిమానులు ఒక మాట, టీడీపీ అభిమానులు ఒక మాట చెప్పటము, మధ్యలో అజ్ఞానులు రకరకాల భావోద్వేగాలను రెచ్చగొట్టడము అని ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినది రద్దు చేసుకోవడం, తిరుపతి పర్యటన రద్దు చేసుకోవడం అనేది సమంజసంగానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కొన్ని విషయాలను కొంచెం ఓపిక తెలుసుకోవాల్సింది. ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్ యాక్ట్స్ 1987 in exercise of its legislative power conferred under the Constitution. Rule 136 of rules made by exercise of powers conferred by Section 97 R by W 153 of the Act 1987 with regard to admission of non-Hindus into Tirumala Tirupati Devasthanam temples. తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్స్లో హిందూయేతరులు ప్రవేశించటానికి నిబంధనలు కొన్ని రూపొందించారు. ఆ నిబంధనలు ఎవరైనా పాటించాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ మతానికి చెందినవారు కాబట్టి ఆయన డిక్లరేషన్ లేకుండా రూల్ నెంబర్ 136 ప్రకారము దేవాలయంలో ప్రవేశించారు కాబట్టి ఆయన తన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగకూడదని అలోకం సుధాకర్ బాబు సన్ ఆఫ్ అలోకం కే కృష్ణయ్య, ఆయన వ్యవసాయదారుడు అంటే వైకుంఠపురం గుంటూరు జిల్లాలో ఆయన కేసు వేశాడు. ఆ కేసు మీద ఈ చర్చ జరిగిందండి. అలాగే ఆయనతో పాటు కొందరు మంత్రులు వచ్చారు. తిరుమల దేవస్థానం బోర్డు
బోర్డు అధ్యక్షుడు కూడా, చైర్మన్ కూడా వచ్చారు. వీరందరూ నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి వీరందరినీ పదవుల నుంచి తొలగించాలని ఆ పిటిషనర్ కోరాడు. అయితే ఆయన జడ్జి గారు దీని మీద విపులంగా చర్చించి, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేడ్ ఎనాక్ట్మెంట్ కాల్డ్ ది ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఎండోమెంట్ యాక్ట్ 1987 ఇన్ ఎక్సర్సైజ్ లెజిస్లేటివ్ పవర్స్ కన్ఫర్డ్ ఆన్ ది కాన్స్టిట్యూషన్. ఈ అంశాలన్నిటిని ఆయన ప్రస్తావించాడు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రత్యేక అధికారాలు ఉన్నాయని కూడా జడ్జి గారు ప్రస్తావించారు. చాప్టర్ 18 డీల్స్ విత్ ది రిగార్డ్ టు అడ్మిషన్ నాన్ హిందూస్ టు తిరుమల తిరుపతి దేవస్థానం. దట్ ఈజ్ రూల్ 136 ఆఫ్ ది రూల్స్. అందులో 136 నిబంధన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వము అప్పుడు తమకున్న అధికారాలను అదే ఆధారంగానే ఈ నిబంధనలు రూపొందించిందని, కాబట్టి అధికారంలో ఉన్న వారందరూ ఈ నిబంధనలు పాటించాలని, అధికారంలో లేనివారు కూడా ఈ నిబంధనలు పాటించాలని కూడా జడ్జి గారు ప్రస్తావించారు. అలాగే పిటిషనర్ తరఫు వాదనలు కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్ళు మరింత ఎక్కువ బాధ్యతాయుతంగా ఈ నిబంధనలు పాటించాలని కూడా ప్రస్తావించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు రెస్పాండెంట్ 5 కింద ఆయన పేర్కొన్నారు. ఆయన క్రిస్టియన్ మతానికి చెందినవాడు అండి, ఆయన హిందువు కాదని, ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వచ్చిన ప్రతిసారి ఒక వివాదం చెలరేగుతుందని, దానివల్ల హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని పిటిషనర్ వాదించారు. జగన్మోహన్ రెడ్డి గారు తాము నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదట చట్టాలను అనుసరించాలని, కానీ అలా చేయకుండా తన కేబినెట్ మంత్రులను కూడా అలా చేయకుండా చేస్తున్నాడని, ఈ నిబంధనలు ఉల్లంఘించడానికి ప్రోత్సహిస్తున్నాడని కూడా పిటిషనర్ వాదించాడు. అలా ఉల్లంఘించారు కాబట్టి ఆయన అధికారంలో ఉండకూడదని కూడా, మంత్రులను కూడా తొలగించాలని, ముఖ్యమంత్రి తొలగించాలని కూడా పిటిషనర్ తరఫున వాదించారు. లెర్నడ్ కౌన్సిల్ ఫైనల్లీ సబ్మిట్స్ దట్ యాజ్ రెస్పాండెంట్ 5 to 9 వైలేటెడ్ ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్, ద కాన్స్టిట్యూషన్ అండ్ ది కాన్స్టిట్యూషన్, దే ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు కంటిన్యూ టు హోల్డ్ సచ్ పోస్ట్ which they are holding by virtue of constitutional provisions. రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నవారు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి వారు ఆ పదవుల్లో కొనసాగడానికి వీలు లేదని పిటిషనర్ వాదించారు. ఆ వాదనను గౌరవ న్యాయమూర్తి అంగీకరించలేదు. ఆయన రైట్ టు ఫ్రీడమ్ అండ్ రిలీజియన్లోని ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ కాన్సైన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్స్ ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్ దాన్ని కోట్ చేస్తూ సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్ అండ్ టు అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్, ఆల్ పర్సన్స్ ఆర్ ఈక్వల్లీ ఎంటైటిల్డ్ టు ఫ్రీడమ్ ఆఫ్ కాన్సైన్స్ అండ్ ద రైట్ ఫ్రీలీ టు ప్రొఫెస్ అండ్ ప్రాక్టీస్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్. ఏ మతం ఎవరైనా పాటించవచ్చు అని ఆయన పేర్కొన్న చివర ఏంటంటే కొన్ని అంశాలను ప్రస్తావించారు. డిక్లరేషన్ ఫామ్ ఎలా ఉంటుందంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఐ అంటే ఎవరి పేరు, అడ్రస్, బిలాంగింగ్ టు నేను పలానా రిలీజియన్, హౌవర్ మతానికి చెందినవాడిని, హౌవర్ ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ లార్డ్, అదే వెంకటేశ్వర స్వామి కానీ ఇంకెవరైనా, నేమ్ ఆఫ్ ది ప్రిసైడింగ్ డీటీ అండ్ రివరెన్స్ టు హిమ్ ఆర్ హెర్ ఆర్ టు హిజ్ ఆర్ హెర్ వర్షిప్, ఐ మే బీ పర్మిటెడ్ టు ఎంటర్ ది టెంపుల్ అండ్ హ్యావ్ దర్శన్ ఆఫ్ ది లార్డ్ అని ఒక అప్లికేషన్ ఇవ్వాలి. సాక్షులు ఒకరు సంతకం తీసుకోవాలండి. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రాసెస్. దానికోసం పెద్ద వివాదం చేయాల్సిన అవసరం ఏం లేదు. ది డిక్లరేషన్ మస్ట్ బి ప్రజెంటెడ్ టు ది పేష్కార్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్ అదర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది టెంపుల్ అదర్ దాన్ శ్రీ తిరుమల temple, who may be after making such inquiries as he deems fit accord the permission sought for. On grant of such permission he can be admitted into the temple in the same manner as many other pilgrims admitted. ఒకసారి వారిని
హిందూ మతేతరులైనప్పటికీ వారిని అడ్మిట్ చేసిన దేవాలయంలో అడ్మిట్ చేసిన తర్వాత ఇతరుల మాదిరిగానే ట్రీట్ చేయాలని నిబంధనలు చాలా స్పష్టం చేస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిబంధనలు పాటించకుండా బట్ హీ ఎంటర్డ్ ఇంటూ తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్స్ వితౌట్ సబ్మిటింగ్ డిక్లరేషన్ వితౌట్ అబ్టైనింగ్ పర్మిషన్ రిక్వైర్డ్ అండర్ రూల్స్ 136 and 137. As such, he intentionally and deliberately violated the law. As such, he is not entitled to continue in the post of Chief Minister of Andhra Pradesh, which he is holding now అని పిటిషనర్ వాదించారు. ఆయన పేరు సుధాకర్ బాబు. అయితే ఈ వాదనతోటి గౌరవ న్యాయమూర్తి గారు అంగీకరించలేదు. ఆయన మతాన్ని అనుసరిస్తున్నాడా, మతాన్ని ప్రోత్సహిస్తున్నాడా, మతాన్ని ప్రచారం చేస్తున్నాడా అనే అంశం మీద పూర్తిగా పిటిషనర్ వాదనతోటి గౌరవ న్యాయమూర్తి గారు విభేదించారు. అలాగే ఆయన అసలు గజేంద్ర గడ్కర్ అని చీఫ్ జస్టిస్ వేసిన హిందూ మతం అంటే ఏమిటి అనేది, మనం ఇప్పుడు సనాతన ధర్మం గురించి వాదోపవాదాలు వస్తున్నాయి, అదే హిందూ మతం అంటే ఏమిటి అనే అంశం మీద గజేంద్ర గడ్కర్ చీఫ్ జస్టిస్ గారు వ్యక్తం చేసిన అభిప్రాయాలను కూడా గౌరవ న్యాయమూర్తి భట్టు దేవానంద్ గారు కోట్ చేశారు. ఇప్పుడు ఈ సమయంలో చాలా అప్రోప్రియేట్గా ఉంటుంది. ఆయన గజేంద్ర గడ్కర్ గారి అభిప్రాయాలు ఇవి. ఆయన శాస్త్రి యజ్ఞ పురుషజీ అండ్ అదర్స్ అండ్ మూల్దాస్ భద్రాస్ వైశ్యాస్ అండ్ అదర్స్ బుద్రదాస్ వైశ్య అండ్ అదర్స్ వారి కేసులో ఇది చెప్పారు గజేంద్ర గడ్కర్ గారు చీఫ్ జస్టిస్. When we think of the Hindu religion, we find it difficult, if not possible, to define Hindu religion or even adequately describe it. హిందూ మతాన్ని నిర్వచించడంలో మనకు సమస్యలు ఉన్నాయి, దాన్ని పూర్తిగా వర్ణించడం కూడా కష్టం అన్నారు. Unlike other religions in the world, the Hindu religion does not claim any one prophet. ఒక దేవుడి మీద హిందూ మతం మిత్ర మతాల్లాగా లేదు. It does not worship any one God. It does not subscribe to any one dogma. ఒక ఏమంటాము డాగ్మా అంటే ఒక విధానానికి, ఒక పద్ధతికి వారు ఒకే పద్ధతిలో ఉండరు. వాళ్ళు డిఫరెంట్, అనేక మార్గాల్లో వారు దేవుణ్ణి కనుగొనడానికి ప్రయత్నం చేస్తారు, దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఇట్ డస్ నాట్ బిలీవ్ ఇన్ వన్ ఫిలాసాఫికల్ కాన్సెప్ట్. ఇట్ డస్ నాట్ ఫాలో ఎనీ వన్ సెట్ ఆఫ్ religious rites or performance. In fact, it does not appear to satisfy the narrow traditional feature of any religion or creed. It may broadly be described as a way of life, nothing more. అది ఒక జీవన విధానంగా భావించాలి తప్ప అది ఒక మతం అని అనటానికి వీలు లేదన్నట్టుగా ఇది సామాన్యులు చెప్పింది కానీ చీఫ్ జస్టిస్ గజేంద్ర గడ్కర్ గారు. There are some remarkable features of teachings of these saints and religious reformers. All of them revolted against the dominance of rituals and power of the priestly class with which it came to be associated. All of them proclaimed their teachings not in Sanskrit, which was the monopoly of the priestly class, but the language spoken by the ordinary masses of people in their respective language. వాళ్ళ సంస్కృతంలో కాకుండా మాతృభాషలో సాధువులు సన్యాసులు విషయం గురించి కూడా ప్రస్తావించారు. అది ఇప్పుడు మనం అంత రెలవెంట్ కాదు నిజానికి. అంటే జగన్మోహన్ రెడ్డి హిందూ మతాన్ని ఆచరిస్తున్నాడా అనుసరిస్తున్నాడా అనే విషయం కాకుండా క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నాడా, క్రిస్టియన్ అంటే ఎవరు, క్రిస్టియన్ ఆయన ఏమన్నా ప్రచారం చేస్తున్నాడా అంటే ఏమిటి అనే విషయాన్ని కూడా గౌరవ న్యాయమూర్తి గారు చర్చించారు. అలాగే నేటివ్ క్రిస్టియన్స్ని క్రిస్టియన్స్ పర్సన్స్ ప్రొఫెసింగ్ క్రిస్టియన్ రిలీజన్, అలాగే నేటివ్ క్రిస్టియన్స్ ఇంక్లూడింగ్ క్రిస్టియన్ డిసెండెంట్స్ ఆఫ్ ది నేటివ్స్ ఆఫ్ ఇండియా కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ యాజ్ వెల్ యాజ్ సచ్ కన్వర్ట్స్ అని ఆయన క్రిస్టియానిటీ గురించి కూడా అక్కడ ప్రస్తావించారు. వెదర్ ద పిటిషనర్ డెమాన్స్ట్రేటెడ్ బిఫోర్ ద కోర్ట్ బై ప్లేసింగ్ అప్రోప్రియేట్ అండ్ రెలవెంట్ మెటీరియల్ టు సబ్స్టాన్షియేట్ ఇస్ కంటెన్షన్ దట్ ద ఫిఫ్త్ రెస్పాండెంట్ ఈజ్ ప్రొఫెసింగ్ క్రిస్టియన్ రిలీజియన్ అన్నాడు. ఇది మనకు చాలా రిలవెంట్. అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నాడా లేదా అనే విషయాన్ని పిటిషనర్ నిరూపించాడా లేదా అనే అంశాన్ని పరిశీలించాలి అని కూడా
జస్టిస్ గారు పేర్కొన్నారు. వెదర్ దేర్ ఈజ్ ఎనీ సబ్స్టాన్షియల్ మెటీరియల్ ప్లేస్డ్ బిఫోర్ ది కోర్ట్ బై ది పెటిషనర్ టు ఇష్యూ ఏ రిట్ కో వారంటో అగైన్స్ట్ ది రెస్పాండెంట్స్ 5 to 9, 5 నుంచి 9 మంది రెస్పాండెంట్లు ఉన్నారు కదా, వారి మీద ఏదైనా జారీ చేయడానికి, తీర్పు చెప్పడానికి తగిన మెటీరియల్, సబ్స్టాన్షియల్ మెటీరియల్ అందజేశారా లేదా అనేది కూడా పరిశీలిస్తున్నాను అన్నాడు. వెదర్ దిస్ కోర్ట్ హ్యాస్ జ్యూరిడిక్షన్ టు ఇష్యూ ఎ రిట్ కో వారంటో అండ్ టు రిమూవ్ ద పర్సన్ ఫ్రమ్ ఆఫీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ అండర్ ఆర్టికల్ 227 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగంలోని 226 ఆర్టికల్ ఆధారంగా ఈ కోర్టుకు, హైకోర్టుకు ముఖ్యమంత్రిని తొలగించే అధికారం ఉన్నదా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుందని కూడా పేర్కొన్నారు. Basing on the pleading and material placed before this court, having considered the same as per Rule 136 of the rules made under the Act 1987, Tirumala Tirupati Devasthanam temples are Hindu public temples and they are generally used as the right only by the Hindu community. In the state rules, it was prescribed that there can be no objection for admission of non-Hindus into the temples on submission of a డిక్లరేషన్ ఇన్ ది ఫార్మెట్ ప్రొవైడెడ్ ఇన్ ది సెడ్ రూల్స్ అని చాలా స్పష్టంగా పేర్కొన్నారండి. ఇన్ ది సెడ్ డిక్లరేషన్ ఇట్ హ్యాస్ టు బి డిక్లేర్డ్ బై ద డిక్లరెంట్ దట్ హీ ఈస్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ లార్డ్ వెంకటేశ్వర స్వామి అండ్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ది సెడ్ డిక్లరేషన్ to be concerned authorities to temple according to permission sought after making such inquiries. On grant of such permission only, the declarant can be admitted to the temple. If Hindu intends to enter such temple, such declaration is not required and as a right he can enter the temple. చాలా స్పష్టంగా ఉన్నది. On careful perusal of affidavit and material placed the petitioner before this court, it appears except making statement and allegation of the fifth respondent is not a Hindu and he is a Christian and contending that he has to furnish declaration as provided under Rule 136, there is no material placed before this court to establish that fifth respondent professing Christian religion. ఆయన క్రిస్టియన్ మతాన్ని ప్రచారం చేస్తున్నాడని చెప్పడానికి పిటిషనర్ ఎటువంటి ఆధారాలను చూపలేకపోయాడని కోర్టు అభిప్రాయపడింది. నో ఎవిడెన్స్ హ్యాస్ బిన్ ఎడ్యూస్డ్ టు షో దట్ ది ఫిఫ్త్ రెస్పాండెంట్ బిలాంగ్స్ టు క్రిస్టియన్ రిలీజియన్. ఆయన క్రైస్తవ మతానికి చెందినవాడని ప్రూవ్ చేయడానికి కూడా ఏమి మెటీరియల్ కోర్టుకు అందజేయలేకపోయారు. దేర్ ఇస్ నాట్ ఎ స్క్రాప్ ఆఫ్ యాక్సెప్టబుల్ ఎవిడెన్స్ టు షో దట్ హీ ఎవర్ ప్రొఫెసర్ క్రిస్టియానిటీ. క్రిస్టియన్ మతాన్ని ప్రచారం చేశాడని చెప్పడానికి చిన్న సాక్ష్యాధారాలు కూడా లేవని కోర్టు చాలా స్పష్టం చేసింది. అందువల్ల పిటిషనర్ చేసిన ఆరోపణలను ఎంటర్టైన్ చేయడం సాధ్యం కాదని, వాటిని అంగీకరించడం సాధ్యం కాదని కూడా కోర్టు చాలా స్పష్టం చేసింది. ఇది చాలామంది అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేసేవారికి కూడా కనువిప్పు కావాలి. It must not be forgotten that a writ petition filed under the Article 227 of the Constitution itself is not merely a pleading but also an evidence in the form of affidavit that are sworn in held by కొంత ఇతర కేసులను ఇక్కడ ప్రస్తావించడం విషయం అలా ఉంచితే ఆయన చాలా స్పష్టంగా పేర్కొన్నది ఏంటంటే పిటిషనర్ తరఫున వాదించిన న్యాయవాది జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ గాస్పెల్ కన్వెన్షన్కి వెళ్తున్నాడు. ఈజ్ ఆఫరింగ్ ప్రేయర్స్ ఇన్ చర్చిలో ప్రార్థనలు చేస్తున్నాడు అండ్ హీ హ్యాస్ టు బి కన్సిడర్. అందువల్ల ఆయన క్రిస్టియన్గా భావించాలి అని పిటిషనర్ తరఫున న్యాయవాది కోరారు. అయితే కోర్టు ఏమైనా అభిప్రాయపడిందో ఇది చాలా కూడా ఇంపార్టెంట్. క్రిస్టియన్ గాస్పెల్ కన్వెన్షన్కి వెళ్ళటము, ప్రేయర్స్ చర్చెస్ వెళ్ళటము, వన్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ క్రిస్టియన్. ఇటీవల అదే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలోని గురుద్వారాలో ప్రార్థనకు వెళ్ళారు. ఆయన సిక్కు అని మనం భావించవచ్చా అని ఎదురు ప్రశ్న వేశారు. కెన్ హీ బి ట్రీటెడ్ యాజ్ ప్రొఫెసింగ్ సిక్ రిలీజియన్? డస్ నాట్ వన్ బికమ్ ఎ క్రిస్టియన్ జస్ట్ బై హ్యావింగ్ ఏ బిబ్లికల్ నేమ్ or just by attending a church sermon? Can one be called a Christian just because they read Bible or have a crucifix in their house? Admittedly the answer will be negative. అంటే ఇంట్లో సిలువ వేశారు కాబట్టి, సిలువ బొమ్మ ఉంది కాబట్టి ఆయన క్రిస్టియన్, బైబిల్ చదువుతాడు కాబట్టి ఆయన క్రిస్టియన్ అని చెప్పడానికి వీలు లేదని కోర్టు చాలా స్పష్టంగా చెప్పిందండి. అలాగే సర్టిఫికెట్లు ఇవ్వడం అప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికారుల గురించి, ప్రజల గురించి కూడా ప్రస్తావించింది.
అలాగే ఇంకో కేసును ఉదాహరిస్తూ, మోర్ ఎవర్ ఇట్ ఈస్ కామన్ ఫీచర్ ఆఫ్ మెనీ కన్వర్ట్స్ టు ఎ న్యూ రిలీజియన్ టు బిలీవ్ ఆర్ హ్యాస్ ఫెయిత్ ఇన్ ది సెయింట్స్ బిలాంగింగ్ టు అదర్ రిలీజియన్స్. వారు మతం మారినప్పటికీ ఇతర మతాల వారి నుండి సాధువులు, సన్యాసులు, ఫకీర్లు వాళ్ళ గురించి వాళ్ళని గౌరవించడం, అభిమానించడం, ప్రార్థించడం ఇవన్నీ జరగవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్, వన్ మెంబర్ ఆఫ్ హిందూస్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ముస్లిం సెయింట్స్. కొంతమంది హిందువులకు ముస్లిం ఫకీర్ల మీద అభిమానం ఉంటుంది, గౌరవం ఉంటుంది, ప్రార్థనలు చేస్తారు. దర్గాస్లు, ఇమాంబాదీస్ వాళ్ళకి వెళ్తారు. which become a part of their lives, and some Hindus even adopt Muslim names or this saint after the saint. అంటే ఆ దర్గాలో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే సాధువులు, ఫకీర్లు లేకపోతే వాళ్ళ పేర్లను తీసుకుంటున్నారు. హిందువులు వాళ్ళని మనం ముస్లింలు అనగలమా అని కూడా జడ్జి గారు ప్రశ్నించారు. అలాగే ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు, కైంకర్యాలు అందించడానికి దేవాలయానికి ఆహ్వానించినప్పుడు ఎటువంటి డిక్లరేషన్ అవసరం లేదని కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. వ్యక్తిగత హోదాలో వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. చీఫ్ మినిస్టర్ ఎంటర్స్ ఇంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్ ఇన్విటేషన్ ఆఫ్ ట్రస్ట్ బోర్డ్ టు ప్రజెంట్ పట్టు వస్త్రాలు డ్యూరింగ్ బ్రహ్మోత్సవం ఇఫ్ హీ ఈజ్ ఎ నాన్ హిందూ వెదర్ హీ హ్యాస్ టు సబ్మిట్ ద డిక్లరేషన్ ఆర్ నాట్ అనే విషయాన్ని చర్చించారు. జడ్జి గారు చర్చించి అలాంటి సందర్భాల్లో అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పారు. శ్రీమతి ఇందిరాగాంధీ, ఏపీజే అబ్దుల్ కలాం వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్నప్పుడు కూడా వారు వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్న కూడా పిటిషనర్ తరఫు న్యాయవాది వేస్తే వారు దైవ దర్శనం కోసం వచ్చారు కాబట్టి వారు డిక్లరేషన్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు అందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానం మీద వెళ్ళారు కాబట్టి ఇవ్వక్కర్లేదు అని జడ్జి గారు అభిప్రాయపడ్డారు. ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానించలేదు. ఆయన వ్యక్తిగా ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా వెళ్తున్నారు కాబట్టి ఆయనకు ఎటువంటి హోదా లేదు, ఆయనకు ఆహ్వానం లేదు. కాబట్టి ఆయన ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆయనకి అక్కడ పేష్కారిలోనే అడ్డుకునే పరిస్థితి కూడా ఉండేది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు దానిని రద్దు చేసుకోవచ్చు, అక్కడ పూజా కార్యక్రమాన్ని రద్దు ఉండవచ్చు. కాకపోతే ఏంటంటే చాలా పార్టీని రివైవ్ చేయడానికి అవసరమైన ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు ఆయన. అంటే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ప్రజలు దేవాలయాలకు వెళ్ళి చంద్రబాబు చేసిన పాపిష్టి ఆరోపణలకు ఆయనకు వ్యతిరేకంగా పూజలు చేయాలని చెప్పారు. అంటే చంద్రబాబు చేసిన అపచారం వల్ల వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం కలిగించకుండా ఆ నష్టవేదన జరిగితే చంద్రబాబుకే జరగాలన్న అంశం మీద ప్రాధాన్యత ఇచ్చి పూజలు చేయాలని కోరారు. ఇంకో విషయం కోర్టు వారు ఏమన్నారో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్ హ్యాస్ ఆల్సో టు మేడ్ క్లియర్ దట్ వెన్ ఎవర్ ఫిఫ్త్ రెస్పాండెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ హిస్ పర్సనల్ కెపాసిటీ ఇంటెన్స్ టు ఎంటర్ ది తిరుమల తిరుపతి దేవస్థాన టెంపుల్స్ ఫర్ దర్శన్ ఆర్ టు ఆఫర్ ప్రేయర్ టు లార్డ్ వెంకటేశ్వర స్వామి ఈ షాల్ సబ్మిట్ డిక్లరేషన్ యాజ్ ప్రొవైడెడ్ అండర్ రూల్ 136 ఆఫ్ ద రూల్స్ ఇఫ్ ఈజ్ ఏ నాన్ హిందూ. కాబట్టి ఆయన డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది అని కూడా చెప్పారు. On careful consideration of the affidavits filed along with the repetition of the material placed before the court by the petitioner in the present case, it clearly establishes that petitioner failed to place any evidence in proof such allegations made against fifth respondent. We therefore decline to go to the allegations made by the petitioner which are not supported by any evidence, proof and cannot draw such. అంటే ఆయన క్రిస్టియన్ అనేది ప్రూవ్ చేయడానికి కూడా పిటిషనర్ సరైన సాక్ష్యాలు సేకరించలేకపోయాడని. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ మెటీరియల్ టు ఎస్టాబ్లిష్ ప్రూవ్ దట్ ఫిఫ్త్ రెస్పాండెంట్ ఇస్ ఎ క్రిస్టియన్ అండ్ ఈజ్ ప్రొఫెసింగ్ క్రిస్టియన్ రిలీజియన్ అండ్ యాజ్ సచ్ పిటిషనర్ ఇస్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ ఎనీ రిలీఫ్
sought in the present petition and consequently the relief sought against the respondent 6 to 9 also not entertainable. అంటే ఈ కేసును విచారణకు అర్హత లేదని కూడా ఆయన జడ్జి గారు భావించారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి యాత్రను రద్దు చేసుకోవడం ద్వారా తన రాజనీతిజ్ఞతను ప్రదర్శించాలని చెప్పాల్సి ఉంది.